సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళి తన ఫోన్లో ఇప్పుడు దాకా మీరు అమ్మవారిని ఆరాధించారు, పూజించారు, మనం ఇక్కడ స్తోత్రం చేసుకున్నాం. అలా ఒక ఆడపిల్ల ఆ సూపర్ మార్కెట్లో ఫోన్లో అమ్మవారి పాటలు పెట్టుకొని వింటూ ఉంటే ఒక ముస్లిం వచ్చి, అది కూడా కాదండి, ఒక డాక్టర్ మొన్న వెళ్ళాం మేము కూడా, ఇదే హిందూ సమ్మేళన కార్యక్రమానికి మేము బాన్స్వాడ వెళ్ళాం. అక్కడ ఏం జరిగింది అని ప్రత్యక్షంగా మాట్లాడితే తెలిసినటువంటి విషయాలు ఇవి. వాడు వచ్చేసి, ఏ పిల్ల ఏంటి బూత్ పాటలు పెట్టుకొని వింటున్నావు పాటలు ఫోన్లో? నేను కొలిచేటువంటి, నేను ఆరాధించేటువంటి నా తల్లి పాటలు నేను ఫోన్లో వింటుంటే నీకు బూత్ పాటల్లాగా వినిపించాయా? నీకు ఎంత ధైర్యం? రక్షించాలా? ఏం చేద్దాం? రాత్రికి వస్తావా పగలు వస్తావా అనే పాటలు పెట్టుకోవచ్చుగా అని మాట్లాడితే, అలాంటి మాటలు మాట్లాడితే ఏం చేయాలి వాడిని? ఒక్కసారి ఆలోచించాలి. మొన్న ఢిల్లీలో హోలీ పండుగ చేసుకునే సమయంలో అనుకోకుండా కొన్ని రంగు నీళ్లు ఒక బురకా పైన పడితే ఆ పక్కన ఉండేటువంటి హిందూ పిల్లోని కొట్టి చంపేశారే. ఏ దేశం ఇది? హిందువులది, మనది కాదా? ఏం జరుగుతుంది దేశంలో? ఒక్కసారి ఆలోచించాలి. మొన్న హైదరాబాద్లో సబిల్గూడ ప్రాంతంలో కట్టమైసమ్మ అమ్మవారి యొక్క టెంపుల్ ముందర, గర్భగుడి ముందర ఎవడో ఒక ముస్లిం వచ్చేసి గర్భగుడి ద్వారం ముందర మల విసర్జన చేస్తే ఏం చేయాలి వాడిని? నేను కొలిచేటువంటి నా ఆరాధ్య దైవం నా తల్లి గర్భగుడి ముందర నువ్వు మల విసర్జన చేస్తావా? నీకెన్ని గుండెలు? ప్రశ్నించాలా వద్దా? మాట్లాడాలా? ఒక్కసారి ఆలోచించాలి.